హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. వాటి వీడియోలో మనం ఇన్ఫినిక్స్ జీరో 5G సిరీస్ 2023 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే యాంట్ మ్యాన్ మూవీ రాబోతుంది కదా, దాంతో కొలాబరేట్ అయ్యి దాని కారణం ఇటువంటి ఒక బాక్స్ అయితే పంపించడం జరిగింది. మరి దీని లోపల గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ యాంట్ మ్యాన్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే ఒక బాటిల్ని ప్రొవైడ్ చేస్తారు. దీనిపైన కూడా మనకు యాంట్ మ్యాన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే బాటిల్ క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే మనకు కావాల్సింది బాటిల్ కాదు కదా, మొబైల్ కదా. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ లోపల ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు. సో దీనిలో ఒక కవర్ ఉంది. సో ఈ కవర్ నుంచి తీస్తే బాక్స్ అనేది ఎలా ఉంది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని ఫీచర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ జీరో 5G 2023 టర్బో. దీనిలో నచ్చింది నాకు ఏంటి అంటే మీడియాటెక్ డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ని యూస్ చేయడం జరిగింది. సో 6 nm పవర్ మాన్స్టర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. దాంతోపాటే 256GB స్టోరేజ్ ఉంది. ఇది అప్ టు 13GB వరకు ర్యామ్ని ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 120Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. ఫుల్ హెచ్డీ ప్లస్ పంచోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 50 MP ట్రిపుల్ కెమెరా ఉంటుందంటున్నారు. యూనిక్ కర్వ్ డిజైన్ ఉంటుందని చెప్తున్నారు. 33 watts ఫాస్ట్ ఛార్జర్, దాంతోపాటే NFC సపోర్ట్ని కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి నా చేతిలో ప్రజెంట్ 8GB ర్యామ్ 256GB వేరియంట్ ఉంది. దీన్ని నేను సీల్ని బ్రేక్ చేసేసాను. ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సేమ్ డీటెయిల్స్ ఈ కవర్ పైన కూడా ఉన్నాయి. మొబైల్ తీసి పక్క పెట్టినట్టయితే ఇక్కడ కింది వైపు చూడండి, మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటు టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టర్, ఇక వీళ్ళకి సంబంధించి కొన్ని స్టిక్కర్స్, దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. ఈసారి వీళ్ళు ట్యాంపర్డ్ గ్లాస్ని ప్రొవైడ్ చేయలేదు. జనరల్గా అది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మరి వీటన్నిటి మనము సైడ్ ఉంచేసి మొబైల్ విషయానికి వచ్చినట్టయితే మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్గా ప్రీమియంగా అయితే కనిపించేస్తుంది. సో ఈ స్టిక్కర్ని నేను ఇట్లా రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన వెంటనే వావ్ చూడండి, ఇక్కడ మనకు లెదర్ కేస్ లాంటి దాన్ని అయితే ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ 05G అని చెప్పేసి షైనీగా కనిపిస్తుంది దానికి సంబంధించిన లోగో అనేది. దాంతోపాటు ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది. మొబైల్ యొక్క కలర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సైడ్ కూడా మనకి ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్ ఫ్రేమ్ లాంటిది ప్రొవైడ్ చేసిన కారణంగా ఇది కూడా మనకు అట్రాక్టివ్ కనిపించేస్తుంది. సో ఇక్కడ సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేస్తారు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. పవర్ ఆన్ బటన్ కూడా ఇదే. పైవైపు మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్, కింది వైపు ఇంకొక నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్, దాంతోపాటు 3.5mm జాక్ని అయితే వీళ్ళు ఈసారి స్కిప్ చేయలేదు. అదొక మంచి విషయం. నెక్స్ట్ దీనిలో నుంచి మనం దీన్ని బయట తీసినట్టయితే దీనిలో మనం 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. అసలే 256GB స్టోరేజ్, దాంతోపాటే మనకు దీనిలో ఇంకా స్టోరేజ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మొబైల్ని బూట్ చేసేద్దాం. సెటప్ ప్రాసెస్ని కంప్లీట్ చేద్దాం. దానికంటే ముందు మొబైల్ని ఇట్లా దీనిలో ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే కనిపించేస్తుంది. మరి మొబైల్ యొక్క డిజైన్ అనేది బాగుంది. చూడ్డానికి మొబైల్ అనేది అట్రాక్టివ్గా ఉంది. మరి దీని ప్రైజింగ్ ఏం పెడతారో చూడాలి. జనరల్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు అగ్రెసివ్ ప్రైజింగ్లో మొబైల్ని తీసుకొస్తూ ఉంటారు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, వీళ్ళ మొబైల్స్ అనేవి బాగుంటున్నాయి. కాకపోతే ఒక్క దగ్గర అంటే యూఐ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇది చాలా మొబైల్స్కి గట్టి పోటీని ఇస్తా అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను కదా. సో అదైతే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు సెంటర్ పంచోల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ప్లస్ ఇన్ని ఫీచర్స్ అంటే 256GB స్టోరేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. ఇది ఫ్రెండ్స్, మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఇలాగైతే కనిపించేస్తుంది. సో మరి బ్లోట్వేర్స్ అయితే మనకు కావాల్సినవి దొరుకుతాయి దీనిలో. నెక్స్ట్ మరి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఒకసారి డార్క్ మోడ్ని ఎనేబుల్ చేద్దాం. 120Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేసిన కారణంగా ఇది కూడా స్మూత్గా మూవ్ అవుతుంది. సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి వచ్చింది. Android 12 కాకుండా Android 13 ఇస్తే బాగుండు. అదైతే నాకు అనిపించింది. ఇక మిగతా ఇక్కడ చూడండి, స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఏది కూడా తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి దీనికి. అంటే ప్రాసెసర్ పరంగా, కెమెరా పరంగా 16 MP సెల్ఫీ కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. దాని కారణంగా మనకు స్మూత్గానే అనిపిస్తుంది మొబైల్. నెక్స్ట్ ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ మన వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు చూడండి. నెక్స్ట్ ఫొటోస్ని కూడా కొన్ని క్యాప్చర్ చేద్దాం. పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి, సూపర్ నైట్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే 16 MP సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోటోని క్యాప్చర్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ దీంతో క్యాప్చర్ అయిన ఫోటో. సో డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ కూడా బాగానే వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ మనం సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కొన్ని ఫొటోస్ని కూడా నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా దీనిలో ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు.
కొన్ని వీడియోస్ని ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు. డిస్ప్లే బాగుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకున్నట్టయితే అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. దాంతోపాటు సౌండ్ కూడా లౌడ్గా వస్తుంది. నేను విని చూశాను. సౌండ్ పరంగా కూడా మనం డిసప్పాయింట్ అవ్వము. ఎవరైతే ఎక్కువగా మల్టీమీడియా కన్జంప్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వకుండా అయితే ఈ మొబైల్ యొక్క బ్రైట్నెస్ ఉంది. దాంతోపాటే దీని స్పీకర్ క్వాలిటీ అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఇది కూడా చాలా ఫాస్ట్గా మొబైల్ని అయితే అన్లాక్ చేసేస్తుంది. సో ఇది ఇన్ఫినిక్స్ 5G 2023 టర్బో అని చెప్పేసి అయితే పేరు పెట్టడం జరిగింది. సో మరి ఇక్కడ బాక్స్ పైన ఎలాగైతే వీళ్ళు హైరేస్ ఆడియో అని ఇచ్చేసారో సో అలానే ఆడియో క్వాలిటీ కూడా నిజంగానే బాగుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇలా మనకు ఎల్సీడీ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఎల్సీడీ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా నాకు బాగానే అనిపిస్తుంది. అంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లేస్ ఇంకా బాగుండు. కాకపోతే నేను చెప్పినట్టు మరి ప్రైజింగ్ ఏముంటుందో అది కూడా చూడాలి కదా. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అయితే నాకు బాగా అనిపించాయి. మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక సాఫ్ట్వేర్ పరంగా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. నెక్స్ట్ కెమెరా దగ్గర కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవుతే సూపర్ ఉంటుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాని. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.